ఈయన ఎక్కాక భవన నిర్మాణం మొత్తం కుదేలైపోయిందండి. లేబర్కి తింటాకి పని లేదు, తింటాకి తిండి లేదు. అదిలో లక్ష్మణాన్ని నానా బాధలు పడుతున్నారండి. జాబ్ క్యాలెండరే తీయలేదు కదండి ఎక్కిన కాడ నుంచి. ఇంకా ఇలాంటి ఆయనకి మళ్ళీ ఎవరు కొట్టేస్తారు? ఈయన ఇచ్చింది ఏంటంటే 5,000 రూపాయలు ఉద్యోగులు ఇచ్చాడండి అందరికి సచివాలయాల్లో. అదే ఆయన ఇచ్చింది. డిగ్రీ చదివినా ఏది చదివినా వాళ్ళకి అంతేనండి. ఈసారి ఖచ్చితంగా కూటమే గెలుస్తుందండి. ఎందుకంటే ఒక అరాజకాలు చేసే సీఎంని దించాలంటే 10 మంది కలవాలండి మంచికి. రాజధాని రాష్ట్రం ఉంటే మందేనండి. ఏం చెప్తామండి? గ్రామానికి సచివాలయాలు పెట్టాడు కానీ ఎందుకు పెట్టినట్టండి అవి? అలా రాజధాని లేకుండా ఏంటండి? ఒకటి కట్టలేపోయాడు కానీ 3 కడతాను అన్నాడు. మళ్ళీ 25 కూడా రావండి ఈసారి ఆయన. 10 ఎకరాలను ఆశామి కాగితాలు తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టుకుంటాడంటండి. దానికి వ్యవసాయం చేసుకుంటుంటాడు. ఎవడో తెలియనివాడు ఇంకెవడో ఆక్రమించుకుంటాడు. అది కూడా తెలియదు దీనికి. 2 సంవత్సరాలు కాగితాలు మార్చుకున్నాక వెళ్తే ఈ భూమి అడి దెంగేస్తాడండి. ఖచ్చితంగా సైకిలే చాటుద్దండి.